ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండానే అడ్మిషన్స్ కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయం. ఓ చాలా పెద్ద బంగ్లాలాగా ఉందని ఇది. అమ్మా, నాకంటే ముందు నా ఫోటో ఏమో ఇక్కడికి వచ్చేసిందే. అవి నీ ఫోటోలు కావు. నువ్వు ఎవరిలాగా నటించడానికి వచ్చావో ఆయన ఫోటోలు. అట్టగా అబ్బా, అచ్చను అలాగే ఉన్నాడే ఆ జుట్టు ఆ నడకం. ఏందా పోలీస్ చూపు నువ్వు నేనేదో బండబుతులు తిట్టినట్టు. నేనే అమ్మ ఒక రోజులో వేషాది మార్చగానే భాష ఎక్కడి నుంచి మారుతుంది. అది సరేగానే ఇదైతే నువ్వు అనుకో. మరి గంగాళమ్మ ఎవరు? ఆయన మొదటి భార్య. భార్య నాయనమ్మ అనుకున్నాలే. అవును, ఈ తల్లి ఎక్కడ? ఆవిడ చనిపోయింది. పోయిందా? ఆవిడ పిల్లలే వీళ్ళిద్దరు. వాళ్ళకే నువ్వు తండ్రిగా నటించిపోతున్నావు. ఆహా, చూస్తుంటే వీళ్ళు మంచి తెలివైన మనవడులా ఉన్నారే. ఇంకా నాలుగు కంట్రోల్ రాలేదు. మేడం, ఎక్కడికి వెళ్ళావు? పాపం పిల్లలు ఇంకా కళ్ళే తెరవలేదు. మాస్టర్, నువ్వు ఓ నో, ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్. రోజా, రోజా, బాబు మీ డాడీ వచ్చారు చూడు. రోజా, మీ డాడీ వచ్చారు చూడు. బాబు ఎవరు వచ్చారు చూడు. డాడీ, డాడీ, డాడీ మాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు డాడీ? ఎందుకు లండన్ వెళ్ళారు డాడీ? మా మీద కోపం వచ్చిందా డాడీ? ఫోన్ ఎందుకు చేయలేదు డాడీ? మాట్లాడండి. మీరు నోరు మూసుకుంటే కదా నేను మాట్లాడేది. వరుస పెట్టి హాస్పిటల్ అవుతుంటే నేనేం మాట్లాడా? ఏందా పోలీసు దిబ్బా? డాడీ, అమ్మే మిమ్మల్ని ఎక్కడో వదిలేసి వచ్చిందని అమ్మని బాధ పెట్టావు. మంచి పని చేశారు, ఇంకా పెట్టాల్సింది. అవును, పెట్టమంటే జ్ఞాపకం వచ్చింది. నా తిండి పెట్టే పని లేదా? ఏ అమ్మాయి టైగర్ గాడు తిండి లేకుండా మాట చావాల్సిందేనా? టైగర్ ఎవరు డాడీ? ఇంకెవరో ఏంది నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా? నేను చెప్తాలే కానీ మీరు వెళ్ళి స్నానం చేయండి. వెళ్ళండి. ఏందే స్నానమా? ఈ టైగర్ గాడు పండగకే స్నానం చేసేది. సర్లేండి. రోజా బాబు, ఇక మీరు వెళ్ళి పడుకోండి. డాడీ మనతోనే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను, సరేనా? యావజ్జీవ ఖైదీలా నేను ఇప్పుడు ఎక్కడే పడి ఉంటాను అనుకున్నావా? అమ్మ నెల రోజులు తిరగడం ఆలస్యం. చెక్కేస్తానంటే నీ వాగుడు అప్పి వెళ్ళు. పడతాను కానీ తిండి నేను ఏర్పాటు చేస్తారుగా, వెళ్ళండి. ఆకలేసి వస్తానా? సారీ అమ్మా, డాడీ లేనప్పుడు నిన్న అనవసరంగా కోప్పడి బాధ పెట్టావు. ఏమీ అనుకోకమ్మా. అమ్మా, డాడీ ఏమిటి అలా మాట్లాడుతున్నారు? అదా ఏం లేదు బాబు, డాడీకి లండన్ లో జబ్బు చేసింది. అది ఇంకా పూర్తిగా తగ్గలేదు. అందుకే మాట మనిషి కాస్త అదో రకంగా ఉన్నారు. కొద్ది రోజుల్లో మామూలు మనిషి అయిపోతారు, సరేనా? ఈ మందు తాగు. దీనమ్మ మళ్ళీ ఏందా పోలీసు? పిల్లల దగ్గరైనా నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకోలేవా? టైగర్ అని పేరు ఎందుకు చెప్పావు? దీనమ్మ దానమ్మ అంటూ ఆ దిక్కుమాల భాష ఎందుకు మాట్లాడావు? అమ్మ పుట్టుకుతో వచ్చిన బుద్ధులు పిడకలతో కానీ పోవనే. అరే, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు చెడ్డకుని పోమంటే ఎట్ట పోతాయి? ఎవరంతా మనకు కుదిరేట్లేదు. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందాం. నీ డబ్బు నీకు బాగా నవ్వుతాను, నా దారి నేను పోతా. టైగర్, అరే అదేంటి దీనమ్మ? దీనమ్మ అని ఎంత అనకూడదని కూడా నాకు తెలియకుండా దీనమ్మ అని వస్తూనే ఉండి దీనమ్మ. ఇదిగో నాకంతా ఏమయంగా ఉంది. నీ బుర్రకేమైనా ఎక్కిందా ఎక్కలేదా? భోజనం ఏర్పాటు చేస్తాను, రా. చెల్లమా, లలిత, రోజా. ఎవరహే మీరు? చెవి కోసిన మేక పిల్ల ఒకటే అరుస్తున్నారు. నువ్వు బ్రతికే ఉన్నావా? అమ్మా, ఎవడ్రా నువ్వు? నేను చచ్చాను ఎవరు చెప్పాడు నీకు? ఇది కళాసమా? గోపాల్, గోపాల్, నిన్ను చూడగానే నాకు ఎంత ఆనందం ఉందో తెలుసా? నన్ను చూసి ఎవరంటున్నావా? నన్ను మర్చిపోయావారా గోపాల్? ఇలా తొక్కేస్తున్నావే, నేనేమైనా తూకం వేసే మిషన్ అనుకున్నావా? చుట్టేది వదిలిపెట్టు. ఏం వదిలిపెట్టేది? మరి నోడు కూర్చున్నా నోడు మూసుకూర్చుకుంటావా? ఆయన మా వారి స్నేహితులు. నువ్వే అని అనుకుని ఏమని ఉంటారు. అన్నయ్య,
మీరు పైకి రండి. ధోని అబ్బా, ఇది ఎక్కడ లంపడం బాబు? పైలా పచ్చిస్లా ఉండాల్సినవి పంజరంలో చిలకలా ఎదుక్కున్నావు కదరా. చిచి, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక, ప్రమాదం అని తెలిసి కూడా పిల్లల గురించి అతని ఇక్కడికి తీసుకొచ్చాను. అస్సలు వీడు మనిషిలా లేడు. మమ్మల్ని ఇంత కొట్టి పాప పసిపిల్లల్ని. పిల్లల గురించి మీరేం బాధపడకండి అన్నయ్య, నేనున్నానుగా. చిన్నదానివైనా నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందమ్మా. అన్నయ్య, మేము వెళ్ళొస్తామమ్మా. ఏందా తిన బట్టన అవుతున్నావు? కసితో కాటేసే కోడి త్రాచు కాషాయ బట్టలు వేసుకుని కమండలంతా కనిపిస్తే నవ్వురు అదేమిటి? అదే అయితే నవ్వు. ఇంతకాలానికి ఇవాళే పూర్తి మనిషి లక్షణాలతో కనిపిస్తున్నావు, అందుకే నవ్వొచ్చింది. ఓహో, అవును, ఇంతకీ ఇలా తయారయ్యావేమిటి? నేనబ్బా నేను తయారు కాలేదే. హట్ హట్ ఒక ఆడకూతురు తయారు చేసినంతే. ఆడకూతురా? దాన్ని పెళ్లి చేసుకున్నావా? ధోని అమ్మ, మీ ఆడవాళ్ళకి వయసు వచ్చిన దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా మగవాళ్ళని అడిగేది పెళ్లిల గురించి. మీకేం బొర్రలు ఉండవైందే? అది బాగా డబ్బున్న బంగారు చిలుక. దాని పిల్లల ప్రాణాలు కాపాడటానికి, ఆ పిల్లలకు తండ్రిగా నటించడానికి నాకు 5 లక్షలు కిరాయిస్తుంది. అదేంటి దాని మొగుడు నేను ఒక్కలాగే ఉంటాం, అందుకే ఒప్పుకున్నా. ఇంతకీ ఆ పిల్లల తండ్రి ఏమైనట్టు? ఆడా పాపం ఆడికి భూమి మీద నూకలు చెల్లిపోయి టపా కట్టి పైకి పోస్ట్ ఆఫీస్ పెట్టుకున్నాడు. ఇది 2వ పెళ్ళాం. అంటే ఆ పిల్లలు? ఆ పిల్లలు మొదటి పెళ్ళాం తాలూకా. మొత్తానికి ఇప్పుడున్న ఆడది చాలా కటికురాలే. మ్మ్. పిల్లల పేరు చెప్పి నీతో సర్కస్ చేస్తూ గొప్ప నాటకం ఆడుతోంది. ఏందే నువ్వు చెప్పేది? అవును, ఆ చచ్చిపోయిన తండ్రి ఆస్తి ఆ 2 పిల్లలకే చెందుతుంది. వాళ్ళ మీద ప్రేమ నటిస్తూ నిన్ను అడ్డంగా పెట్టుకుని ఏదో ఒకరోజు వాళ్ళని లేపేస్తుంది. ఇక నేరం నీదవుతుంది, ఆస్తి దాందవుతుంది. ఏందే గుడ్ల గొప్పలో చూస్తున్నా దగ్గర? నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఈ నెల రోజులు నువ్వు ఎటు వెళ్ళకూడదని అగ్రిమెంట్ మర్చిపోయావా? అగ్రిమెంట్ మర్చిపోవడం కాదే, దీని అమ్మ పాత అగ్రిమెంట్ మొత్తం మార్చి పారేసి మనం కొత్త అగ్రిమెంట్ రాసుకోవాలి ఇప్పుడు. ఏమి నువ్వు అనేది? అమ్మనంగా నాచి ఏమీ తెలియని 10th నాటకం ఆడుతున్నావే. ఇదిగో, ఈ నా కొడుకు నీ దొంగ నాటకం మొత్తం తెలిసిపోయింది. నన్ను ఒక ఏరినాయాలను చేసి అగ్రిమెంట్లు ఎరికిస్తావు, ఈ ఇంటికి లాక్కొస్తావు. రేపు ఆ పిల్లల పీకలు నొక్కేసి ఆ నేరం కాస్త నా నెత్తి మీద పారేసి ఈ ఆస్తి మొత్తం నొక్కేయాలని చూస్తావా? టైగర్! ఆయ్, టైగర్ టైగర్ అని ఊరికి అరవటం కాదు. దీని అబ్బా దీనికి ఎత్తు చెప్తాను విను. నేరం నీ నెత్తి మీదకి నా నెత్తి మీదకి రాకుండా సరాసరా పిల్ల కొడుకులు ఇద్దరు నాడు బాబు గారి దగ్గరికి పంపించేద్దాం. ఫట్ ఫట్ ఆస్తంతా 50-50. ఓకే? కూడా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నా. ఏంటమ్మా ఏళ్ళు దుర్మార్గం అంటావేంది? అక్కడికి నువ్వు పెద్ద దేవతమైనట్టు మగుడిని చంపి ఆస్తంతా నొక్కేయాలని ప్లాన్ అయ్యలేదు. నూర్మి, మరొక తప్పుడు మాట అన్నావంటే నాలుగు కోసి పారేస్తాను, జాగ్రత్త. నా భర్త నా బ్రతికి దీపం. ఏ మనిషి కూడా వెలుగునిచ్చే దీపాన్ని ఆర్పుకొని చీకట్లో బ్రతకాలనుకోదు. ఈ ఆడది కూడా తను పుట్టిన తనే చెరిపేసుకొని తన అదృష్టాన్ని తనే తుడిచేసుకోదు. చూడు, నిజంగా నా ఆస్తే కావాలనుకున్న దానైతే జబ్బుతో మంచం పట్టి పిల్లని బ్రతికించుకోవాలని ఎందుకు తాపత్రయపడతాను? నీలాంటి రాక్షసుడు వెనకపడి ఆ పిల్లల ప్రాణాలు నిలబెట్టమని ఎందుకు ప్రాధాయపడతాను? ఆయన నాకు ఇచ్చిన అతి విలువైన వస్తూ ఆ 2 పిల్లలే. వాళ్ళని బ్రతికించుకోవడం కోసం నేను నీకు ఇచ్చిన డబ్బు కూడా నా స్వార్థం తెలుసా? వాళ్ళు లేకుండా ఈ లోకంలో నాకు ఏమీ వద్దు, ఏమీ అక్కర్లేదు కూడా. ఏందో దీనమ్మా నువ్వు చెప్పినంత వింటుంటే నా బుర్ర వేడెక్కిపోతుంది. నాకేం పాల్పడలేదు కానీ మనం పాత అగ్రిమెంట్ ప్రకారం పోదాం. కానీ నువ్వు నా మీద ఏదైనా దొంగెత్తేస్తున్నట్టు తెలిసిందో ఫట్ ఫట్ లేపేస్తానంటే. ఇంతకీ ఏంటంటే మనం చేసే తప్పుడు పనుల్లో కూడా ఒక విధమైనటువంటి నీతి నిజాయితీ ఉండాలనేదే మన ఇది బుడక కింద ఎక్కలేదా? మాస్టర్ మాస్టర్ ఓయ్, నేను నీ మాస్టర్ కాదు. అయినో ఆ సంగతి నాకు తెలుసు. తెలుసా? తెలిసేందుకు మరి మాస్టర్ గెస్ట్ పెళ్లి కుదుకొస్తా? ఎందుకా? నువ్వు అచ్చం మా మాస్టర్ లాగే ఉన్నావు కనుక. అమ్మ ఈడొకడు ఈ పైన నా కొడుకి పని పడ్డ లేక మా ఇద్దరిని ఒకలాగా పుట్టించాడు, నన్ను ఎరకటంలో పెట్టేశాడు. ప్లీజ్ మాస్టర్,
భోజనానికి రా. నాకేం భోజనం దాఖలేదు. ఎందుకు అబద్ధం చెప్తావు? నువ్వేమీ తినలేదని, నీకు ఆకలిగా ఉందని నాకు బాగా తెలుసు. నీకెలా తెలుసు? నువ్వేం మంత్రగతివా? అదేం కాదు, బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. నేను అమ్మని. థు! ఆ మాట అంటే నాకు అసహ్యం. ఆ బంధం అంటే నా కోపం. మళ్ళీ ఆ మాట ఎప్పుడెత్తు. ఆర్నేమ ఈళ్ళింది. గాది కింద పంది కుక్కలా ఈ నా కొడుకులు ఎక్కడ చేరారంటే? ఎమ్మలేమనే ఇదేం మీ బాబు కూడా కదనుకున్నారా? అవును డాడీ, మీ గదేగా. డాడీ, మేము మీ దగ్గరే పడుకుంటాం డాడీ. ఇదిగో నేను మాలో తెక్క నా కొడుకునే. నాకు గనక తెక్క రేగిందంటే మీ కాలు చేతులు చేస్తానంతే. దీని అబ్బం మర్యాదగా చెప్తున్నాను, తోకలు ముడిచి బయటకు పండి, లేదా ఫాట్ ఫాట్ చెక్కేస్తానంతే. ఏంద్రైతే నేను చెప్పిన వినిపించుకోరా? ఇదిగా సాచి ఒక దెబ్బను కానీ ఇద్దరు జాయింట్ కింద పడి 3 రోజులు మంచిగా అడగంతే. బురకెక్కిందా? ఎక్కలేదా? మీరెన్ని దెబ్బలు కొట్టినా సరే డాడీ, మేము మీ దగ్గరే పడుకుంటాం. ఆయ్. అవును డాడీ, మీకు ఒంట్లో బాగుండలేదు కదా, అందుకే మీకు సాయంగా మేమిద్దరం పడుకుంటాం. రండి డాడీ, మీకు ముద్దులు కూడా ఇస్తాం. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి కదలపోయారంటే నా కొడుకు గుద్దులేస్తానంతే. పక్కన డొక్కలో మీరు పడుకుంటే నా కొడుకు నిద్రట పట్టితే మర్యాదగా పోతారా? సరే సరే, లేకపోతే గోప గుయ్యమంటది. పొద్దునే గుడ్ మార్నింగ్ అడగాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంద్రా ఉడత నా కొడుకులు అలా ఏం తిట్టవచ్చారు? మీకు బెడ్ కాఫీ తెచ్చాను డాడీ. బెడ్ కాఫీయా కదా గుడ్ కాఫీయా? ఇక ఈ నా కొడుకు కనుక తెక్కరేగిందంటే ముక్కలు ముక్కలు చేసేస్తాడు. బురకెక్కింది ఎక్కలేదా? అసలు మీకేమైంది డాడీ? మీరు ఇది వరకట్లాగా ఎందుకు ఉండడం లేదు డాడీ? వీడు ఎప్పుడు ఇట్టగానే ఉండేది. ప్లీజ్ కాఫీ తాగండి డాడీ. ఎంగిలి ముద్దులు మీరు ఏంటమ్మా, డాడీకి వచ్చిన జబ్బు ఇంకా తగ్గలేదా? మాకు ముద్దులు ఇవ్వడం మానేశారు, మమ్మల్ని దగ్గర కూడా పడుకోనివ్వడం లేదు. అది కదమ్మా, పైగా ఊరికే కోపడుతున్నారు. మేమేదన్నా తప్పు చేసామమ్మా? లేదు బాబు, లేదు, మీరేం తప్పు చేయలేదు. చూడండి, ఇక నుంచి మీరు ఆయన దగ్గరికి వెళ్ళటం మానేయండి. మీకు ఏదైనా కావాలంటే ఈ అమ్మతో చెప్పండి, మీకేమైనా ఇస్తాను, మీకోసం ఏమైనా చేస్తాను. సరేనా? చాలు కానీ సమ్మడా ఇబ్బా. ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళారు? అసలు మీతో వచ్చిన ఆవిడెవరో చెప్పండి. ఏంది బే, ఒళ్ళేమని చెంచాలాడుతుందా? దీని అబ్బాయి ఏరిడంత లేవు. స్టేషన్ లో పోలీసు వాళ్ళగా, కోర్టులో లాయర్ వాళ్ళగా ఎదిరించి అడుగుతున్నావా? డాడీ, మీరు సరిగ్గా మాట్లాడుతూ కుదురుగా ఉండడం మంచిది, లేదంటే మాకు మీ మీద కోపం వస్తుంది. దీని అబ్బాయి నాకు మరీ మంచిది. వీడి మీద మీకు ఎంత తొందర కోపం వస్తే నాకు అంత మంచిది. ఆ డ్యూటీ అయిపోతే ఫాట్ చెక్కేస్తానంతే. ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెట్టాలని చూస్తున్నారు? ఇది వరకు ఎప్పుడు మమ్మల్ని ఒక్క మాట కూడా అనేవారు కాదు. బయటికి వెళ్తే మాకు చాక్లెట్లు కూడా తెచ్చి పెట్టేవారు. డాడీ, ఎందుకు మమ్మల్ని ఇలా తిడుతున్నారు? సర్లే డాడీ, మేమేం చేస్తాం, అంతా మా కర్మ. ఇంకా మీ కోపం తగ్గకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కొట్టండి డాడీ, కొట్టండి. దెబ్బ తగిలితే మీతో చెప్పుకునేవాళ్ళం, మీరే కొడితే ఏం చేస్తావు? మాకెవరూ లేదని ఏడుస్తావు. ఏడవకండ్రా. మీరు ఏడుస్తుంటే నా మనసు కూడా ఏదో ఇదైపోతుందిరా. ఇదేమో ఎప్పుడు లేని నా కళ్ళు కూడా తడైపోతున్నారా? మిమ్మల్ని బాధపట్టాల్సి వచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏం చేయను, అది నా డ్యూటీ అయిపోయానే. ఏడవకండి అమ్మకండి. బాబు బాబు ఏడవకండి ప్లీజ్. నోర్మండి, ఇది అమ్మ గుమ్మలో అడుగు పెట్టాలో ఊ అని ఒకటే ఏడుపు. దిష్టి బొమ్మ. బాబు, రోజా, ఏడవకండి, పడుకోండి. నేను ఎప్పుడూ చెప్పాను ఆయన కోపడతారా, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని. సరే, వెళ్ళి పడుకోండి, ఏడవకండి. టైగర్, ఏమిటి, ఏం జరిగింది? నాలో ఏం జరుగుతున్నదో నాకే తెలియటం లేదు. బండబారి నేడు గుండె బేటలు వాడిపోతుంది. బయటికి వెళితే కోడి త్రాచులా
దేవుని కూడా లెక్క చేయని టైగర్ ఈ కొంపలో అడుగుపెట్టి ఆ బిడ్డల మొహం చూసినా ఆ పెద్దవాళ్ళ మొహం చూసినా మారిపోతున్నాడు, మంచులా కరిగిపోతున్నాడు. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ బిడ్డలు నా దగ్గర రానేవద్దు. వాళ్ళ చూపులేదో మాయంది, వాళ్ళ మాటలేదో మంత్రం ఉంది. వాళ్ళని ద్వేషించాలని ఎంత ప్రయత్నం చేసినా ఏమిటో ఎందుకో నాకు తెలియకుండా వాళ్ళ మీద ప్రేమ పుట్టుకొస్తుంది. రాయి లాంటి కషాయ నా కొడుకు ప్రేమ అంటే ఏమిటో తెలియకూడదు. అందుకే ఈ కొంపలోంచి ఇప్పుడు బయటపడదామని ఎదురు చూస్తున్నాను. ఏమిటి మేడం ఇది? టైగర్ పిల్లల్ని అలా తిడుతూ ఉంటే వాళ్ళని అతని దగ్గరికి వెళ్లకుండా ఆపొచ్చుగా. లేదాయా, పిల్లలు అతని దగ్గరికి వెళ్ళాలి. అతని పిల్లల మీద కోపం చూపించాలి. మేడం, ఏమిటి మీరంటున్నది? నాకేం అర్థం కావడం లేదు. ఆయా, ఆ ఇద్దరి పసిపిల్లల బాధ్యతల్ని నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుని తండ్రి చాటున పెరిగిన ఆ పసిపిల్లలు డాడీని ఏడుస్తుంటే ఆ తండ్రి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలను? అందుకే దుర్మార్గుడని తెలిసి కూడా అతని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను. వాళ్ళు ప్రేమగా అతని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అతను ద్వేషించాలి, కోపడాలి. అప్పుడే వాళ్ళకి అతని మీద అసహ్యం కలుగుతుంది. ఇక ఈ జన్మకు తండ్రి ముఖమే చూడకూడదు అనుకోవాలి. అప్పుడు ఈ తల్లి ప్రేమ పెరగడానికి వీలవుతుంది. కన్న బిడ్డల్నే పట్టించుకొని ఈ రోజుల్లో నీ బిడ్డలు కాని వాళ్ళ కోసం దుఃఖాన్ని దిగమింగి గుండెలో మంటను దాచుకుని ఇంత తాపత్రయపడుతున్నావంటే మేడం, యు ఆర్ సింప్లీ గ్రేట్. గాడ్ బ్లెస్ యూ. ఏమిటి ఇలా వచ్చా? ఏం లేదు, అదే మనసులో మాట చెప్పడానికి మొహమాట పడతావు దీనికి? చెప్పు. అదేనమ్మా, నేను నన్ను ప్రేమిస్తున్నాను అంట. నేను లేకుండా బ్రతకలేను అంట. అదేనమ్మా, నీకటి తెలిసింది? నేను ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఏమిటిది? ఇక నుంచి నాటకంగా కాకుండా నిజంగానే మనం భార్యాభర్తలుగా ఉంటాం. నిజమే? అవును టైగర్, నిజంగా. ఏమండి, మీతో పాటే చిరిగిపోయిన పుట్టని మన పిల్లల కోసం పెట్టుకుంటున్నాను. వాళ్ళని నమ్మించడానికి ఆడుతున్న నాటకం నేను అనుకున్నట్టుగానే పూర్తవడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వండి. మీరు నాకు దూరమైన క్షణం నుంచి జీవచ్చవంలాగా బ్రతుకుతున్నాను. మేడం, ఏమిటి ఇలా వచ్చా? ఏమిటో దీనమ్మా, నాకు తెలియకుండానే నా మనసులో ఏదో సంఘర్షణ జరుగుతుంది. నాలో ఏదో మార్పు వస్తున్నట్టు అనిపిస్తుంది. కళ్ళ ముందున్న చీకటి కరిగిపోతున్నట్టు, బండలంటే నా గుండె మెత్తబడిపోతున్నట్టు అనిపిస్తుంది. అది చెప్పుకుందాను వచ్చాను. నువ్వేదో కలగనుంటావు. దీని అమ్మ అసలు నిద్రపడి చేస్తే కదా కళ్ళ కంటానికి. మంచితనం, మానవత్వం కేవలం కథల్లో చదువుకోవటానికి, రాసుకోవటానికి, మాట్లాడుకోవడానికే తప్ప మనుషుల్లో కనిపించవనుకున్నాను. రక్త సంబంధం లేని పిల్లల కోసం రాక్షసుడు లాంటి దొంగ నా కొడుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ప్రతి ఆడది బొట్టు భర్త కోసం పెట్టుకుంటే నువ్వు బిడ్డలు కాని బిడ్డలను రక్షించడం కోసం పెట్టుకున్నావు. ఏనాడు ఊహించని
ఇలాంటి ఆడదాన్ని చూసిన తర్వాత మంచితనం అంటే ఏమిటో మానవత్వం అంటే ఏమిటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే ఏనాడు లేనిది, ఎవరి మీద రానిది, ఏదో ఒక విచిత్రమైనది నీ మీద కలుగుతుంది. టైగర్, నువ్వు ఉన్న బంధాలు పెంచడానికి వచ్చావు తప్ప లేని బంధాలు పెంచడానికి కాదు. షరతు ప్రకారం అనుకున్న గడువులో సగం పూర్తయింది. మిగతా గడువు పూర్తి కాగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మాయి కొద్ది రోజులకే నా మనసు నలిగిపోయేలా అయిపోతే నా గడువు దాటేలోగా నేనేమైపోతానో నాకే తెలియదు. ఆ డబ్బు తీసుకో. నువ్వు ఇంటికి కిరాయికి వచ్చిన మనిషిని గుర్తుంచుకో. మాటల్లో కోపం, కళ్ళల్లో విషం నింపుకొని మసులుకో. నిజమే, రక్తం తాగే పెద్ద పులికి దయాదాక్షిణ్యాలు ఉండకూడదు. నేను అమ్మాయి ఎన్నాళ్ళు తప్పుడు దారిలో నడిచిన నాకు ఇప్పుడు కొత్తగా మంచి దారిలో అడుగుపెట్టే అర్హత లేదు. ఆ డబ్బు తీసుకెళ్ళు. అవునులే, డబ్బుకు పనిచేసే దొంగ నా కొడుకుని నాకు అభిమానం ఏంటి, అనురాగం ఏంటి? బాబు, ఏంటమ్మా పడిపోయావా? అయ్యో సరిపోన్లే, నేను మందేస్తాగా. లే, సరే సరే ఉండు. వీడి గుండె కరగకూడదని, వీడి మనసు మారకూడదని ఎందుకు మాత్రం పడుతున్నాడో తెలుసా? వీడు మారిన రోజున మిమ్మల్ని వదిలి వెళ్ళలేడు, మీరు లేకుండా బ్రతకలేడు. కానీ మిమ్మల్ని ప్రేమించకూడదని, నా గుండె కరగకూడదని మీ అమ్మ ఆజ్ఞ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.